very happy today I'm part of this audio function. Songs ఇప్పుడు దాకా చూసిన వీడియో అండ్ ఆడియో విజువల్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. చూడడానికి మంచి కమర్షియల్ ఫిల్మ్ లాగా కనపడుతుంది. అట్ ద సేమ్ టైం పెద్దవీరాజు గారి అబ్బాయి వంశీ కూడా బాగా చేశాడు. ఇప్పుడు నేను చూసిన సాంగ్స్లో సినిమాలో కూడా అదే రేంజ్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మెడికల్ ఫీల్డ్లో పెద్దవీరాజు గారు ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నారో సినిమా ఫీల్డ్లో వంశీ కూడా అంత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాను. అండ్ వంకరోడు టీం మొత్తానికి కూడా ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సత్య మూవీస్ వంకరోడు డాక్టర్ పెదవీరాజు గారు సమర్పించు, ముత్యాల సత్యకుమార్ గారి నిర్మాత, దర్శకుడు పరవిఘ్నేశ్వర్. పెదవీరాజు గారు ఇప్పుడే మనం విన్నాం, నాని చెప్పాడు, చాలా పెద్ద డాక్టర్. ఆయన చాలా డాక్టర్గా అద్భుతమైన ఫీల్డ్లోకి వెళ్ళారు, అద్భుతమైన సక్సెస్ సాధించారు. ఆ రేంజ్ సక్సెస్ని వాళ్ళ అబ్బాయి వంశీకృష్ణ సాధించాలని చెప్పడం జరిగింది. అయితే వంశీకృష్ణని నేను తేజ సినిమా ఫస్ట్ ఒక విచిత్రం చేసేటప్పుడే నేను చూసిన రోజు నేను అనుకున్నా డెఫినెట్గా ఇతను సక్సెస్ అవుతాడు, 100% ఇతను సక్సెస్ఫుల్గా ముందుకెళ్తాడని చెప్పి అనుకున్నాను. డెఫినెట్గా ఈ సినిమా వంకరోడు 2012లో చిన్న సినిమాలు చాలా అద్భుతమైన విజయాలు సాధించినాయి. ఈ సినిమా 2013లో మొట్టమొదటి అత్యద్భుతమైన విజయం సాధించి, ఇటు సత్యకుమార్ గారు ఆల్రెడీ బ్లేడ్ బాబ్జీ లాస్ట్ టైం అలర్నైజ్తో చేశారు, అది కూడా చాలా పెద్ద హిట్ అయింది. ఇది హిట్ అయ్యి అందరికీ మంచి పేరు తీసుకొచ్చి వంశీకృష్ణ చాలా పెద్ద హీరోగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సత్య మూవీస్ బ్యానర్పై మేము చేసిన ఈ వంకరోడ్ సినిమా ఆడియో లాంచ్ సందర్భంగా మీడియా సపోర్ట్ ఈరోజు మాకు కావాలి. అట్ ద సేమ్ టైమ్ వీఆర్ రిలీజింగ్ వెరీ షార్ట్లీ, ప్రాబ్లీ ఈ నెక్స్ట్ ఇయర్లో ప్రాబ్లీ ద ఫస్ట్ మూవీ విల్ బి ఆర్స్. హెల్త్ బాగోపోయినా వచ్చి ఇక్కడ మా మధ్యలో కూర్చుని మా ప్రొడ్యూసర్కి థ్యాంక్స్. ఐ హోప్ మీ అందరికీ సినిమా పాటలు సినిమా నచ్చితే మళ్ళీ మీరు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ సినిమా బాగుందని మళ్ళీ ఇంకో 10 మందికి చెప్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి ఇంతకు మించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఎనీవే హోపింగ్ ఫర్ ద బెస్ట్. థ్యాంక్స్ అలాట్. ఈ అవకాశం ఇచ్చిన ముత్యాల సత్యకుమార్ గారికి, డాక్టర్ పెదవీరాజు గారికి, మన సినిమా హీరో వంశీకృష్ణ గారికి మొదటిగా నా ధన్యవాదాలు. నాకు అవకాశం ఇచ్చి ప్రోత్సహించిన ఈ ముగ్గురు నాకు ముగ్గురు లాంటి వాళ్ళు. సో ఒక మంచి కమర్షియల్ జోనర్లో అవుట్ స్టాండింగ్ ఎంటర్టైన్మెంట్లో యూత్ఫుల్ సబ్జెక్టుగా పిక్చరైజ్ చేశాము. సినిమా బాగా వచ్చింది. మీ అందరూ ఆశీర్వదించి నన్ను, నా టీంని, మా సినిమా నిర్మాత అయిన ముత్యాల సత్యకుమార్ గారిని, డాక్టర్ పెదవీరాజు గారిని, ఈ సినిమాకి ఇక్కడ దాకా తీసుకొచ్చిన మా వింజ నరసింహారెడ్డి గారు, ఆయన ద్వారా ఇంకా ముందుకు వచ్చాం సినిమాని పబ్లిసిటీ విషయంలో కానీ వీటి విషయంలో కానీ. మా అందరిని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.